అందరికీ నమస్తే అండి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, సో గత ప్రభుత్వంలో ఏమేం చేసాం, ఎంత అప్పు ఉంది అని అన్నీ కూడా స్క్రీన్ మీద లెక్కలతో సహా చూపించడం జరిగింది. సో అన్నీ వివరంగా ప్రెస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, లిక్కర్ స్కామ్లో ఏమీ జరగకపోయినా సరే ఏదో జరిగింది, ఈ స్కిల్ డెవలప్మెంట్లో కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, నా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో లెక్కలతో సహా అన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టడం జరిగింది. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. సో యువతల నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఎవరైనా సరే ఆ ప్రెస్ మీట్కి సవాల్ కానీ, మేము ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చూపించారు సో అని కూడా ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి. సమాధానాలు వెతుక్కుంటున్నారో లేదో మనకు తెలియదు కానీ, సో ఆ ప్రెస్ మీట్ గురించి కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, పై స్థాయి నుంచి కింద స్థాయి నాయకుల వరకు కూడా ఎవరు కూడా నోరు మెదపకుండా ఆ ప్రెస్ మీట్ అనేది అంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ మీద ఒక కౌంటర్ ఇవ్వడం కానీ, సోషల్ మీడియాలో కానీ, వివిధ మాధ్యమాల్లో కానీ, ట్వీట్ల ద్వారా కానీ ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ ప్రెస్ మీట్ మీద ఉంది. సో ఎందుకంటే నిజాన్ని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. అబద్ధం ఊరు తిరుగుతుంది కనుక నిజం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు కనుక దాన్ని కౌంటర్ చేయడానికి అవకాశం లేదనేది వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో అలాగే చూసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ జూన్ 4వ తారీఖు వస్తే ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది. సో ఆ రోజు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. సో అలాగే ఆయనతో పాటు 15 సంవత్సరాల పాటు ట్రావెల్ చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా లొంగిపోయారో, ఆయన రాజ్యసభ సభ్యత్వానికి 3.5 సంవత్సరాలు ఇంకా టర్న్ ఉండగానే ఆయన కూటమి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి లొంగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.